బెదిరించడాలు, భయపెట్టడాలు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా. కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు. అయన్నొద్దు, పాయింట్కి రా. వదిలిపెట్టేది లేదు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. రాబోయేది జగనన్న ప్రభుత్వం. చంపేస్తా, ఆపై. జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. నేను నమ్మను. బ్రాండ్ జగన్మోహన్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఈ దొంగ కూటమి ప్రభుత్వానికి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? మాలాంటి సైనికులకి కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు రావు అన్న విషయం అందరికీ. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి అధికారం లేనప్పుడు దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. ఈ దరిద్రం మాకు వద్దని చెప్తున్నాను. ఆడెవడో పుట్టాడో తెలియదని చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా ఈ దేశ నాశనానికి క్రైస్తవం పనిచేస్తుందని చెప్తాను. ది సబ్జెక్ట్ ఇస్ సో హ్యూజ్, సో లార్జ్. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. వేదిక పై ఉన్న దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. క్రైస్తవం దేశానికి దరిద్రం, ప్రపంచానికి దరిద్రం. అందుకే అందరూ వదిలేస్తున్నారు. మామూలు టైం కాదే ప్రకాశం. మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది. జనం తిరణాల్లో కుక్కను కొట్టినట్టు కొడతారని కాస్త బాధ అనిపించింది. భూషణం బెదుర్లంక చిరంజీవి ఇక్కడ కేసులు వేయడం, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేది. ప్రతి అడుగులోనూ మంచి జరిగేటప్పుడు అడ్డుకోవడం. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతా ఉన్నా కూడా ఏడుపుగూడి సన్నిధిలో ఉండాలా, ఎడారమ సన్నిధిలో ఉండాలా? ఇక్కడ ఉన్న ఈరోజు కొద్దిగా డిలే అవుతూ ఉన్నాయి. చెప్పు డాడీ. ఇది బహుశా ఎప్పుడో అరుదైన ఆపడం ఎంత కష్టనో. ఇంత మంచి రోజున మీ గెటప్ వెనక స్మోక్ సెటప్ అదిరిపోయిందండి. బిల్డప్ ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన. నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్టెల కర్ర ఇరిగిపోద్ది. దేవునికి మహిమ కలగాలని. ఈ దేశాన్ని 2 మొక్కలు చేయాలన్న దరిద్రుడు క్రైస్తవుడే. ఆ దరిద్రుడు క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ఎంత తాగి దుబ్బారో బండనయ్యాల. మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ, దేశ నాశనానికే కదా మన రక్షకుడు వచ్చేసాడు, మన యుగాంతపు రక్షకుడు వచ్చేసాడు. దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. ఏంటి సార్ అది? మారు మనసు పొందుడి, మా పార్టీలకు వచ్చేయండి, గొర్రెలా తయారైపో. ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే పాత నిబంధన గ్రంథంలో 3వ ఖండంలో 30వ చాప్టర్లో ఏముందో చెప్పరా? మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. మరి నువ్వెందుకురా కేక్ కోసం బోకులా వెళ్ళిపోతావు? మెరీ క్రిస్మస్ అని. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని. ఓరా ఎరుపు నా కూడా
ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరండి, మీకు ఆలస్యం ఎలా ఉంది.